విహారీ వాళ్ళ ఇంట్లో కనక మహాలక్ష్మి అలాగే మదన్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడు కనక మహాలక్ష్మి బాధపడుతూ అటుగా వెళ్తూ ఉంటే సహస్ర కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుని పక్కకు లాగుతుంది. ఏ లక్ష్మి, ఈ పెళ్లి ఆపాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావనుకో ఊరుకోను అని చెప్తూ ఉంటుంది. నేనెందుకు పెళ్లి ఆపాలని చూస్తానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు మా బావపై మోజు పడ్డావు కాబట్టే, మదన్ కంటే మా బావే బెస్ట్ అనుకుంటున్నావు కాబట్టే ఈ పెళ్లి ఆపటానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నావని నా అనుమానం అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, సహస్రమ్మ అనవసరంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి అమ్మ. విహారీ బాబు మీద నేను మనసు పడ్డం ఏంటి? విహారీ బాబు నాకు దేవుడితో సమానం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ పెళ్లి ఆపావనుకో మదన్ చచ్చిపోతాడు. అందుకని చెప్పి నువ్వు కేర్ఫుల్గా ఉండు. మదన్ చావుకి కారణం అవుతావో లేకపోతే ఈ పెళ్లి చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో అని చెప్పి సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మదన్ బాబు నిజంగానే నేను ఈ పెళ్లి వద్దు అంటే ఏదైనా చేసుకుంటారేమో, నా వల్ల ఒక ప్రాణం పోతుందేమో. విహారీ బాబు మాట యమునమ్మ మాట కాదనలేక ఇచ్చే తాంబూలాలు తీసుకుంటా అంటే కిందకి రెడీ అయి వెళ్ళాను. కానీ ఇది పెళ్లి వరకు దారి తీస్తుందని అనుకోలేదు. విహారీ బాబుతో ఒకసారి మెడలో తాళి కట్టించుకుని మళ్ళీ మదన్ బాబుతో తాళి కట్టించుకోవడం ఏంటి? అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఏంటి భగవంతుడా ఇలాంటి రాత రాసావు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.